హార్ట్ పేషెంట్స్కు ఇది మన ఇంట్లో ఉన్న వస్తువు, ఇది రామబాణం లాగా పనిచేస్తుంది. మేము లక్షల వేల మందికి ట్రై చేసాము ఇది. ఓకే. దీన్ని దాల్చిన చెక్క అంటారు, చాలా మంది ఇది బిర్యానీలో మసాలా లాగా వాడుతున్నాం. ఎక్కువ మసాలా దినుసులని అందరికీ మేము తెలుసు. హార్ట్ పేషెంట్స్కు దీన్ని ఒక 2 పీసెస్, ఒక పీస్ తీసుకొని వాటర్లో వేసి బాయిల్ చేసి దీన్ని డికాక్షన్ తాగమంటున్నాం. దానివల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, హార్ట్ బ్లాక్స్ క్లియర్ అవుతుంది, హార్ట్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ప్లస్ ఎజెక్షన్ ఫ్యాక్టర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, పంపింగ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే. సో సాయంకాలం మనం అందరం టీ తాగుతాం, కరెక్ట్? నార్మల్ టీ బదులు ఈ హార్ట్ పేషెంట్స్, ప్రాబ్లం ఉన్న వాళ్ళు, డౌట్ ఉన్న వాళ్ళు, సో ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ టీ టేక్ ఓన్లీ సినమన్ టీ. ఇంకా టీ కొంచెం కచ్చపచ్చ చేసేసి వాటర్లో వేసి బాయిల్ చేసేసి ఒక 5-10 మినిట్స్ బాయిల్ చేసి దాన్ని డికాక్షన్ తీసుకోవడం వల్ల మీకు ఇమ్మీడియట్గా అయిపోతుంది. మేము హార్ట్ పేషెంట్స్కు 2 రాంబాణాలు చెప్తున్నాను. ఒకటేమో అర్జున్ కా చాల్, దీన్ని బార్క్, వేప బార్క్ ఎట్లనో అర్జున్ ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు బెరడు అంతే. ఆ చెట్టు బెరడు చీప్గా దొరుకుతుంది, ఒక 20 రూపీస్లో ఒక 1 kg దొరికిపోతుంది అంతే. చాలా ఎకనామికల్, ప్రతి ఊర్లో కూడా దొరుకుతుంది ఇది. బెరడు, అర్జున్ కా చాల్ అని బెరడు, ఇది బెరడు అర్జున్ చెట్టు, దాని బెరడు. సో అదే మేమేం చెప్తున్నానంటే సాయంకాలం ఏమో ఈ దాల్చిన తీసుకోమంటున్నాము, ఉదయం ఏమో అర్జున్ కా చాల్. అలానే పౌడర్ అమ్ముతుంది, బార్క్ దొరుకుతుంది, మా దగ్గర అవసరం లేదు, ఎనీవేర్ ప్రతి ఊర్లో దొరుకుతుంది. జస్ట్ అర్జున్ కా బార్క్ ఏమంటే ఇచ్చేసేస్తారు ఎనీ ఆయుర్వేదిక్ షాప్లో. జస్ట్ ఒక పీస్ తీసేసుకొని వాటర్లో వేసేసి బాయిల్ చేయాలి. అర్జున్ కా చాల్ ఉదయం తీసుకోండి, దాల్చిని సాయంకాలం తీసుకోమంటున్నాను. సో దట్ ఇట్ హెల్ప్ టు రిడ్యూస్ ద కొలెస్ట్రాల్ ఆల్సో, హార్ట్ బ్లాక్స్ కూడా తగ్గుతుంది, బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 కాంబినేషన్లో తీసుకోవాలి. ఆ 2 కాంబినేషన్లు తీసుకుంటే ఎఫెక్ట్. అదేమో అర్జున్ కా బార్క్ ఏమో మార్నింగ్ తీసుకోండి, దాల్చిన ఈవినింగ్, లేదు కలిపి కూడా తీసుకోవచ్చు. ఈ మధ్యలో చిన్నపిల్లలకు కూడా హార్ట్ బ్లాక్స్, హార్ట్ ప్రాబ్లమ్ చాలా వస్తున్నాయి. వాళ్ళకి ఏమని చెప్తున్నామంటే కొంచెం అర్జున్ కా చాల్, కొంచెం దాల్చిన మిల్క్లో ఏమంటున్నాం, ఎట్లైనా పిల్లలు మిల్క్ తీసుకుంటారు, పాలల్లో బాగా మరికిచ్చేసి తీసుకోవడం వల్ల వాళ్ళ జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, హార్ట్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ కూడా లేదు. అండ్ ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ఇంగ్రీడియంట్, వీఆర్ నాట్ రికమెండింగ్ ఎనీ మెడిసిన్, ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ఇంగ్రీడియంట్ అండ్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. ఇవన్నీ మన ఒక పేషెంట్ వచ్చారు, డాక్టర్ గారు యాంజియోగ్రామ్ చేయమన్నారు, ప్లస్ స్టెంట్స్ చేయమన్నారు ఒక 4. మా దగ్గర అతనికి ఇష్టం లేదు, డాక్టర్ గారు ఫియర్ ఉంది అతనికి. సో మా హాస్పిటల్లో ఒక 5 రోజులు ఉంచేసుకొని ఈ జ్యూసెస్ ఇచ్చాం. ఆ జ్యూసెస్ 3 times ఇచ్చాం. 1వ వారం లోకి జ్యూస్, 2nd వీక్ యాష్ గార్డ్ జ్యూస్, 3rd వీక్ కుకుంబర్ జ్యూస్, మార్నింగ్ దాల్చిన చెక్క, ఈవినింగ్ మధ్య కంటిన్యూస్గా ఇచ్చాం. వాటర్ అడిగినప్పుడల్లా ఇదే ఇచ్చాం. ప్లస్ లోకి సూప్ ఇచ్చాం, లోకి కిచిడి. ఆ 3 రోజులు ఫుడ్ ఇవ్వాలి అతనికి, ఓన్లీ సొరకాయనే ఇచ్చాం. సొరకాయతో మధ్యాహ్నం కిచిడి చేసాం, రైట్కి ఏమో సూప్ చేసాం. ఎప్పుడు ఉన్నా ఇదే. ఇంకా 4-5 డేస్లో అతనికి బాగా హెల్త్ ఇంప్రూవ్మెంట్ అయిపోయింది. మళ్ళీ అతను కార్డియాలజిస్ట్తోకి వెళ్ళాడు, వాళ్ళు రెగ్యులర్గా. అతను చెప్పాడు యువర్ బెటర్ నౌ, ఇప్పుడు ఇంకా అవసరం లేదు స్టెంట్లు అని చెప్పాడు. సో పేషెంట్ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. ఎవరికైతే బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒక 5 రోజులు మా సెంటర్కి వచ్చేస్తే మేము వాళ్ళకి ఇంకా మెడిసిన్స్ ఇవ్వం, ట్రీట్మెంట్ చేస్తాం. మేము హృదయ బస్తీ చేస్తాము, బాడీ మసాజ్ చేస్తాము, శిరోధార చేస్తాము, ఫుట్ మసాజ్ చేస్తాము. మొత్తం చాలా థెరపీస్ ఉన్నాయి. మీరు ఇంట్లో చేసుకోవాలంటే ఒట్టి లోకి మీద ఫాస్టింగ్ ఉండండి, లోకి కలిపి అంటాం. ఉదయం జ్యూస్ తీసుకోండి, మధ్యాహ్నం లోకితోన కిచిడి చేసుకోండి, లోకితోన సూప్ చేసుకోండి. ఇవి తీసుకోవడం వల్ల యూ కెన్ ఫైండ్ ఇంప్రూవ్మెంట్. ఒక 3 డేస్లో 4 డేస్, ఒక 4-5 మ్యాక్సిమం 3, మినిమం 3 డేస్, మ్యాక్సిమం ఒక 5 డేస్లో మీ హార్ట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ కూడా లేదు. ఓకేమ్మా. అన్నిటికన్నా మన ప్రేక్షకులకు ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ హార్ట్ పేషెంట్లు బాడీ డీటాక్స్ చేసుకోవాలి, గ్రీన్ డీటాక్స్. మేము చెప్పేది ప్రతి ఇంట్లో ఉండే ఈ వెజిటేబుల్స్, ఇదేం దీన్ని కొరియాండర్ అంటారు, కొత్తిమీర. ఇదేమో కరివేపాకు, ఇదేమో పుదీనా, ఇంకా మెంతి ఆకు, ఇంకోటి 2 తమలపాకులు. 5 రకాల ఆకులు తీసుకోవాలి. 5 రకాలు అంటే గ్రీన్ గా ఉండేవి 5 రకాలు. 5 రకాల ఆకులు. ఇది గ్రీన్ యాపిల్, ఇది గ్రీన్, ఇది గ్రీన్. కొంచెం వాటర్ వేసేసి దీన్ని జ్యూస్ చేసుకొని ఆఫ్టర్నూన్ 11 o'clock కానీ 12 o'clock ఒకసారి కానీ 2 సార్లు తీసుకోవడం వల్ల మీ షుగర్ కూడా తక్కువవుతుంది, బీపీ తక్కువవుతుంది, బాడీ డీటాక్స్ అవుతుంది, జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఒకవేళ మీకు అంటే డాక్టర్ గారు మా ఊర్లో గ్రీన్ యాపిల్ దొరకడం లేదు అంటారు, సో యూ కెన్ పుట్ నార్మల్ యాపిల్. గ్రీన్ యాపిల్కు మంచి రిజల్ట్ వస్తాయి. మెజారిటీ ఏమో గ్రీన్స్ తీసుకొని ఇది గ్రీన్, ఇది గ్రీన్, 2 కలిసిపోతుంది అనమాట. సపోజ్ గ్రీన్ యాపిల్ లేకుంటే యూ కెన్ ఆల్సో పుట్ నార్మల్ యాపిల్. ఈజీ. ప్రతి ఇంట్లో ఈ ఆకుకూరలన్నీ ఇంట్లో ఉంటాయి, కరెక్ట్? ఒక 20 నుంచి 20 తీసుకోండి.
25 కరేపాకు ఆకులు, 25 తులసి ఆకులు, 25 పుదీనా ఆకులు, ఒక 2-3 తమలపాకులు కూడా తీసుకోవచ్చు, ఒక 3. ఓకే. సో ఇవన్నీ ఒక్కొక్కటి 20-25 నుంచి లీవ్స్ తీసుకొని ఈ గ్రీన్ యాపిల్తో, దీన్ని గ్రీన్ జ్యూస్ అంటారు. దీన్ని బాడీ డీటాక్స్ అవుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది, మీరు హార్ట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. మ్మ్.